ఆయన యెహోవా తన సన్నిధిలో ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ఈ వాక్య భాగాన్ని గమనిస్తే యెహోవా మనల్ని ఆయన సన్నిధిలో కరుణించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయమైన జీవితంలో దేవుడే మనల్ని కరుణిస్తాడని, దేవుడే మనకి ప్రకాశింపచేస్తాడని, దేవుడే మనకి నివాసం చేస్తాడని ఇక్కడ వాక్యం రాయబడింది. ఈరోజు నీతో నాతో పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడతాం. మనల్ని బాధపడుతున్నప్పుడు, మనం ఇబ్బంది పడుతున్నప్పుడు చాలా మంది మన దగ్గరకు వచ్చి మాట్లాడతారు. ఏం కాదులేమ్మా, బాగానే ఉండిద్ది, ఏం కాదులేగా, అన్నీ చక్కబడితేలే, ఏం కాదు, నువ్వు ధైర్యంగా ఉండి, ఏం కాదులే నీకు అని ధైర్యం చెప్తారు. కానీ వాళ్ళు ధైర్యం చెప్పినా అది మనకి అంత యాక్స్పెక్ట్గా కనిపించదు. కొంతమంది ఏం చేస్తారంటే మనకు ధైర్యం చెప్తారు, పక్కకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇంతే జరగాలే, వాళ్ళకి ఇంతే అవ్వాలే, వాళ్ళు చేసిన దానికి అంతే ఉండాలి అని పక్కనకి వెళ్ళి మనుషులు మాట్లాడతారు. నువ్వు ఎంతగా ఏడుస్తున్నావో అంతగా నిన్ను అపహాస్యం చేస్తారు. ఎంతగా నువ్వు కన్నీళ్లతో ఉన్నావో అంతగా నిన్ను నిందిస్తారు. కానీ దేవుడికి తెలుసు కదా, మనుషుల్లో ఉన్న అంతరంగంలో ఉన్న ఏమిటో దేవుడికి తెలుసు. అందుకని దేవుడు మాట్లాడతాడు, నేను నిన్ను కరుణిస్తాను. కరుణించే దేవుడు నేను, కనికరించే దేవుడు నేను, నిన్ను ప్రకాశింపజేసే దేవుడు నేను అంటున్నాడు. ఆయన కరుణిస్తే ఆయన ఎలాగుంటే కరుణిస్తాడు, ఎలాంటి కరుణ మన మీదకి వచ్చిందంటే ఆయన మాట్లాడతాడు, నీవు నా దగ్గరికి వస్తే నేను కరుణిస్తాను. చాలా మంది మంచిగా మాట్లాడి, మంచిగా అన్ని విషయాల్లో కూడా మనకి సపోర్ట్గా మనకి కొంచెం మనకన్నీ కొంచెం చేసే వ్యక్తులను మనం నమ్మం. కానీ మనల్ని మోసం చేసి మనల్ని అయితే బాగా నమ్ముతాం, వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉంటాం. మన మేలు కోరేవాళ్ళు, మన క్షేమం కోరేవాళ్ళు, మనల్ని కష్టకాలంలో, బాధకాలంలో, శ్రమకాలంలో మనల్ని ఓదార్చే వాళ్ళ దగ్గరికి మనం తొందరగా పోములే. ఎందుకంటే మనకి గొర్రె అంట కషాయవాడిని నమ్మిద్ది అన్నట్లు మంచిగా మాట్లాడే వాళ్ళు కొన్నిసార్లు ఇంట్లో తల్లిదండ్రులు చెప్తారు, అరే నువ్వు వెళ్ళే మార్గం కరెక్ట్ కాదురా, నువ్వు వెళ్ళే మార్గం కరెక్ట్ కాదు, జాగ్రత్తగా ఉంటా నాన్న అని చెప్పి తల్లిదండ్రులు చెప్పినప్పుడు వాళ్ళ మాట అస్సలు ఇష్టం ఉండదు. వాళ్ళు ఎంత మంచి చెప్పినా ఇష్టం ఉండదు. కొన్నిసార్లు భార్య కూడా చెప్పింది, అయ్యా నువ్వు వెళ్ళే మార్గం కరెక్ట్ కాదు, జాగ్రత్తగా ఉండు అని అంటే ఆమె మాట కూడా మనకు ఒకలాగా అనిపించింది, నచ్చదు. భర్త చెప్పిన మాట కూడా కొన్నిసార్లు భార్యకి నచ్చదు. తల్లిదండ్రులు చెప్పే మాటలు కొంతమంది పిల్లలకు నచ్చదు. చెప్పే మంచి మాటలైనా కానీ వాళ్ళకి ఎంతో ఒక బాధగా, ఒక భారంగా అనిపించింది. తీరా ఏదైనా ఏదో దెబ్బ తగిలినప్పుడు అప్పుడు గుర్తుకొచ్చింది, అదే రే ఇట్లా చెప్పారు కదా, నేనేం లేకపోయాను అనుకుంటాను. యవనస్తులకి అసలు చెప్పలేమనుకో, వాళ్ళు పట్టిన కుందేలకి 3 కాళ్ళు అని చెప్తుంటారు. ఈ రోజున నువ్వు నిన్ను గద్దించేవాళ్ళు, నిన్ను హెచ్చరించేవాళ్ళు, నీకు మేలు చేసేవాళ్ళు వాళ్ళు. అలాంటి వ్యక్తులు మనకు మంచి సలహాలు ఇస్తారు, మంచి ఆలోచనలు ఇస్తారు. బైబిల్లో రాసి ఉండేది, విచారణ చేసేవాళ్ళు అనేకులు ఉండే, ఆలోచన చెప్పేవారు ఉండేవారు అనేకులు ఉండటం మంచిదని రాయబడి ఉంది. ఈ రోజున నేను దేవుడు కరుణించడానికి, కనికరించడానికి, ఆయన నీ మీద ఆయన హస్తం చాపడానికి ఆయన నీ కొరకు సిద్ధంగానే ఉన్నాడు. కానీ నువ్వు దేవుడి దగ్గరికి రాలేకపోతున్నావేమో. ఈ రోజున నీ మనసులో దేవుడికి స్థానం లేదేమో. అందరికీ అన్ని విషయాల్లో అందరికీ స్థానం ఇచ్చావు, అందరి కోసం ప్రయాసపడ్డావు, అందరి కోసం అన్నీ సిద్ధం చేశావు, అందరి కోసం నీ జీవితాన్ని త్యాగం చేసుకున్నావు. కానీ దేవుడి దగ్గరికి నువ్వు ఎందుకు రాలేకపోతున్నావు? నీ మనస్సుని దేవునికి ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? నీ మనస్సులో దేవుడికి ఎందుకు
ఒక ప్రాముఖ్యతమైన స్థానాన్ని ఇవ్వలేకపోతున్నావు. దేవుడి దగ్గరికి నీ మనస్పూర్వకంగా నువ్వు రాలేకపోతున్నావు. ఎప్పుడు విచారణ, శోధన, కన్నీళ్లు, ఇబ్బందులు, అప్పులు, అనారోగ్యాలు, ఏదేదో నీ మనసులోకి వెళ్ళిపోతున్నాయి. ఏ మనసులో ఆలోచిస్తున్నావు కానీ దేవుడి దగ్గరికి నువ్వు రాలేకపోతున్నావు. నా సహోదరి, సహోదరుడా, ఈ రోజున దేవుడు కరుణ, కటాక్షము, వాత్సల్యత కావాలని కోరుకుంటున్నావా? నీ కుటుంబంలో నీకు ఆయన నెమ్మదిని, సమాధానం కావాలని కోరుకుంటున్నావు. ఆయన దగ్గరికి రా. ఆయన అంటాడు, నా దగ్గరికి వచ్చి వారిని ఎన్నడూ త్రోసివేయను. ఎందుకంటే నేను వారిని కరుణించాలని చూస్తున్నాను, వారిని కనికరించాలని చూస్తున్నాను, వారికి క్షేమాన్ని ఇవ్వాలని చూస్తున్నాను, వారికి ఆరోగ్యం ఇవ్వాలని చూస్తున్నాను, వారికి సమాధానం ఇవ్వాలని చూస్తున్నాను. నా కుమారుడా, నా కుమార్తె, నా రెక్కల చాటుకురా. అందుకని బైబిల్లో అంటాడు, మహోన్నతుల చాటున నివసించేవాడు సర్వశక్తి నీడను విస్తరించినవాడు. దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ నష్టపోయినట్టు ఉండదు, కానీ దేవుని దగ్గర రాని వాళ్ళు నష్టపోయినారు చాలా మంది ఉన్నారండి. అదే కాలంలో నీకు ఆయన కరుణ కావాలంటే నువ్వు దేవుని దగ్గరికి రా. నీ మనసు పూర్వకంగా రా. నీ హృదయాన్ని దేవుడికి అప్పచెప్పు. ఖచ్చితంగా దేవుడు నిన్ను కరుణిస్తాడు, నీ కుటుంబాన్ని కరుణిస్తాడు, నీ బిడ్డల్ని కరుణిస్తాడు. నీ సమస్త విషయంలో కరుణ చూపించి నీకు కలుగుతున్న నష్టము, నీ కలుగుతున్న శ్రమ, నీ కలుగుతున్న ఇబ్బందులు, నీ కలుగుతున్న అనారోగ్యం, నీ కలుగుతున్న పరిస్థితులన్నింటిలో నుంచి విడిపించి నీకు శాంతి, సమాధానాన్ని ఇవ్వగలిగే దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఉదయకాలం మన దేవుడి మాటలు దీవించి నిన్ను ఆశీర్వదించి నీ కుటుంబంలో అందరికీ కరుణ అనుగ్రహించునుగాక. ఆమేన్.